ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ సాయి డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ షేర్ చేస్తున్న వీడియోలో ఉండే కలెక్షన్ మొత్తం మగ్గం వర్క్స్ అండ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజులు ఆల్రెడీ ఉన్న శారీకి స్టిచ్ చేయించుకున్నారు. సో ఇవాళ షేర్ చేసే కలెక్షన్ మొత్తం పద్మగారు అండి. బ్రాహ్మణ్ కోడూరులో ఉంటారు, పొన్నూరు దగ్గరలో ఉంటుంది. సో ఈ బ్లౌజ్ కలెక్షన్స్ అన్నీ 1 by 1గా మీకు షేర్ చేస్తాము. ఫస్ట్ శారీ చూడండి. శారీలో కలర్స్ ఎలా తీసుకుంటామో జెరీ, సెల్ఫ్ ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ థ్రెడ్స్, ఇలాగే శారీలో ఉన్న ఫ్లవర్లో పీచ్ షేడ్లో ఉన్నది ఫ్లవర్. సో ఆ షేడ్లో ఉన్న కలర్స్ అన్నీ తీసుకున్నాము, థ్రెడ్ కలర్స్. శారీ బోర్డర్లో ఇలా బ్లూ కలర్ ఉంది, బ్లూ కలర్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసుకొని ఫిట్ చేసుకున్నాము. ఇక్కడ ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ క్లాత్స్ ఉన్నాయి, ఇవి ఎక్స్ట్రా క్లాత్స్. డిజైన్ పెట్టేటప్పుడు మనకి ఇలాగా హ్యాండ్కి మెజర్మెంట్ పెట్టుకుంటాము, కొంచెం క్లాత్ పైకి ఉండేలాగా పెట్టుకోవాలి ఎక్స్ట్రా క్లాత్. ఇక్కడ డిజైన్ కూడా సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా ప్లేస్మెంట్ అనేది చూసుకొని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుందో, హ్యాండ్ ఎక్కడ కావాలో అక్కడి నుంచి స్టార్ట్ చేసేసుకోవడమే. ఇంకా డిజైన్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసేసాము. ఇక్కడ కలర్స్ కూడా ఏ కలర్ నెంబర్ అనేది రాసుకుంటాము, నీడిల్ నెంబర్ కూడా పక్కన రాసుకుంటాము. సో ఆటో మోడ్లో పెట్టేస్తే ఈజీగా మిషన్ అనేది స్టిచ్ చేస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తాం. ఆటో మోడ్లో ఏ అని ఉంది కదా, ఆటో మోడ్లో కలర్స్ అన్నీ 1 by 1గా సెలెక్ట్ చేసుకుంటే మిషన్ ఆటోమేటిక్గా స్టిచ్ చేస్తుంది. థ్రెడ్ తెగితే అప్పుడు స్టాప్ అవుతుంది మిషన్, లేకపోతే కింద బాబిన్లో దారం అయిపోతే మిషన్ అనేది ఆగుతుంది. సో ఇక్కడ ఫైనల్గా ఫ్లవర్స్ మిడిల్లో జరీ వేస్తుంది. ఒక హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సెకండ్ హ్యాండ్ అనేది స్టిచ్ చేయాలి. ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కంప్లీట్ అయిపోయాక ట్రిమ్ చేసేసుకోవచ్చు. ఆటో మోడ్లో ఉంటే ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేవి వస్తాయి. థ్రెడ్ థిమ్మింగ్ పెట్టుకుంటే కనుక దారం వెంటనే ట్రిమ్ చేసినప్పుడల్లా పైకి వెళ్ళిపోతుంది, ప్రతిసారి పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఆటో కట్ మోడ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటాయి, డిజైన్ అయిపోయాక కట్ చేసుకోవచ్చు. ఇలా ప్యారలల్గా స్టిచ్ చేస్తున్నప్పుడు కొన్ని కట్ చేసాము, కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. హ్యాండ్ లీఫ్ కూడా చూడండి, డైరెక్షన్స్ అనేవి 2 హ్యాండ్స్కి మార్చుకోవాలి. ఇటు సైడ్ ఆకులు ఇలా వచ్చాయి చూడండి ఫ్లవర్స్కి, ఇటు సైడ్ రివర్స్లో అలా వచ్చేలాగా వేయాలి. ఈ ఫ్లవర్ మ్యాచింగ్ చూడండి, శారీలో ఉన్నట్టుగానే ఫ్లవర్ కలర్ పింక్ తీసుకున్నాము, ఆరెంజ్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ వేసాము, లీవ్స్ కూడా చిన్నవి వేసాము. గ్రీన్ కలర్ థ్రెడ్తో లీవ్స్ ఉన్నాయి కదా, సో బ్లౌజ్లో కూడా అలా వచ్చేలాగా వేసాము. ఇక్కడ బోర్డర్లో స్కాలప్ లాగా వచ్చింది జరీతో, సో అందుకని ఇక్కడ జరీ అనేది ఇచ్చాము లాస్ట్లో. స్టిచ్చింగ్ కూడా జరీ వేస్తే అవుట్లైన్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ 2 హ్యాండ్స్ డిజైన్ అనేది ఇలా ఉంది. ఇప్పుడు హ్యాండ్స్ డిజైన్ టోటల్గా కంప్లీట్గా ట్రిమ్మింగ్ కూడా చేసేసాము. ఇలా మిషన్ పైన ఉన్నప్పుడు చేస్తే ఈజీగా ఉంటుంది. ఒకసారి ఫినిషింగ్ కూడా చూడండి, థ్రెడ్స్ మొత్తం ఎంత నీట్గా ఉన్నాయో. జరీ వేస్తే కానీ బ్లౌజ్కి లుక్ రాదు, కొన్ని వాటికి మాత్రమే జరీ లేకుండా బాగుంటాయి. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డిజైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సేమ్ ప్యాటర్న్ వస్తుంది, స్కాలప్ నెక్ వస్తుంది. ఇలాగా ఫ్లవర్స్ ఫినిషింగ్ కూడా ఒకసారి థ్రెడ్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్. మొత్తం శారీకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేలాగా ఉంది వర్క్. టోటల్గా ఫ్లవర్స్ లీవ్స్ ప్యాటర్న్లో వస్తుంది డిజైన్. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ అనేది ఫిట్ చేయాలి. ఇక్కడ ఈ పార్ట్లో వస్తుంది. హ్యాండ్స్ బ్యాక్ నెక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ నెక్. ఇక్కడ ఆటో మోడ్లో పెట్టాము మిషన్. ఇప్పుడు ఆరెంజ్ కలర్ స్టిచ్ చేస్తుంది చూడండి. లీవ్ స్టిచ్ చేసిన వెంటనే ఇమీడియట్గా నీడిల్ నెంబర్ అనేది చేంజ్ చేసుకుంటుంది, నెక్స్ట్ కలర్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టిచ్ చేస్తున్నది ఆరెంజ్ కలర్. సో ఇలా ఈజీగా ఉంటుంది, ఏమన్నా పనులు వచ్చినా మనం చేసుకోవచ్చు. ఎప్పుడు మిషన్ దగ్గర ఉండాల్సిన పని ఉండదు, కస్టమర్ వచ్చినా మాట్లాడుకోవచ్చు. సో ఇలాగా ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ ఈ డిజైన్ ఫస్ట్ డిజైన్. నెక్స్ట్ శారీకి చూడండి డిజైన్. సో ఇది పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉన్న శారీ. శారీలో చిన్ని ఫ్లవర్స్ వచ్చాయి, లీవ్స్, లెవెండర్ కలర్ షేడ్ అనేది ఫ్లవర్ మిడిల్ పార్ట్లో ఇచ్చాము. ఫ్లవర్ షేప్లో ఉన్నట్టే పెటల్స్ కూడా వచ్చాయి, లీవ్స్ కూడా గోల్డ్ జరీ ఇచ్చాము, శారీలో జరీ ఉంది కాబట్టి. బ్లూ కలర్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని దానిపైన వర్క్ అనేది వేసాము. సో ఇలా హాఫ్ పట్టు ఆల్రెడీ ఉన్న శారీ కాబట్టి హాఫ్ పట్టు పైన వేసాము. నార్మల్గా అయితే జాస్మిన్ పట్టు పైన వేస్తాము, సో అప్పుడు ఎక్కువ అనేది ఉంటుంది బ్లౌజ్. హ్యాండ్కి ఇలా పెటల్స్ లీవ్స్ అలా వస్తాయి. బ్యాక్ ఫ్రంట్ సేమ్ ప్యాటర్న్ వస్తుంది. సో ఇప్పుడు వర్క్ మిషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు చూడండి, శారీలో ఉన్న కలర్స్ లావెండర్ షేడ్ థ్రెడ్ తీసుకున్నాము, సెల్ఫ్ పింక్ కలర్, గోల్డ్ కలర్ జరీ.
బ్లూ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం కదా, శారీ మొత్తం టోటల్గా పింక్ కలర్, పౌటి చెంగులో బ్లూ కలర్. సో అందుకని ఇలా బ్లూ కలర్ తీసుకున్నాము. హ్యాండ్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము, ఇంకా స్టార్ట్ చేసేసాము. ఒకటి కంప్లీట్ అయిపోయింది, సెకండ్ హ్యాండ్ పెట్టాము. 2 హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాక లుక్ ఇలా ఉంది. ఇక్కడ ఎక్స్ట్రా థ్రెడ్స్ ఇలా వస్తాయి. ఆటో మోడ్లో ఉన్నప్పుడు ట్రిమ్ చేస్తే ఇలా నీట్గా ఉంటుంది. 2 హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాక బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ నెక్ అనేది ఫిట్టింగ్ పెట్టాము. సో ఇలా ఎక్కువ జరీ ఉంది, మనం బ్లౌజ్లో కూడా అలానే పెట్టాము. ఎక్కువ మంచిగా కనిపించేలాగా డిజైన్, కలర్స్, థ్రెడ్స్ కానీ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది, బ్యాక్ నెక్, హ్యాండ్స్ టోటల్గా. నెక్స్ట్ డిజైన్ చూడండి. దీనికి సెల్ఫ్ కలర్లోనే హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాము. పింక్ కలర్ శారీలో ఇలా డిజైన్ వచ్చింది, ఫ్లవర్స్ అండ్ లీఫ్లో ఇలాగా. చూడండి ఒకసారి శారీలో ఎలా ఉందో. దీనికి మ్యాచింగ్ అయ్యేలాగా సేమ్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసాము. ఇలాగా హ్యాండ్కి బంచ్ లాగా వస్తుంది చూడండి. ఎగ్జాక్ట్గా చూడంగానే మ్యాచ్ అయిపోయింది. హ్యాండ్కి బుటీస్ వచ్చి చిన్ని చిన్ని బంచెస్ 4 వస్తాయి. ఒక హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ హ్యాండ్ మిషన్ స్టిచ్ చేస్తుంది. 2 హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఒకసారి చూడండి, ఇక్కడ డైరెక్షన్ చూడండి. ఇది ఇటు వైపు నుంచి వస్తుంది హ్యాండ్ డిజైన్, ఇక్కడ లీవ్స్ ఇలా ఇటు సైడ్ నుంచి వస్తున్నాయి. అలా వేసుకోవాలి కంప్యూటర్ డిజైన్ ఎప్పుడు. ఇక్కడ లీవ్స్ మొత్తం పైన 4 పెటల్స్ వస్తాయి ఇలాగా, చిన్ని చిన్ని బంచెస్. నెక్స్ట్ బ్యాక్ నెక్ డిజైన్ చూడండి. మొత్తం ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయాక అవుట్పుట్ ఇలా ఉంది. ఇది కూడా చాలా బాగుంది డిజైన్, శారీకి తగ్గట్టు మంచిగా కనిపిస్తుంది. నెక్స్ట్ శారీ డిజైన్ చూడండి. మ్యాంగోస్ ప్యాటర్న్లో వచ్చింది. ఇక్కడ బోర్డర్లో కానివ్వండి మొత్తం లైన్గా మ్యాంగోస్ వచ్చాయి. సో అందుకని ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము. గోల్డ్ కలర్ జరీ, గ్రీన్ కలర్, పింక్ కలర్ థ్రెడ్. ఫస్ట్ ఫ్రేమ్ ఫిట్ చేశాక బోర్డర్లో ఉన్న కలర్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇక జరీ, పింక్ కలర్ థ్రెడ్, సెల్ఫ్ కలర్, గ్రీన్ కలర్, ఈ 3 కలర్స్ తీసుకున్నాము వర్క్ కోసం. ఎగ్జాక్ట్గా మ్యాంగో ప్యాటర్న్ వచ్చేలాంటి వర్కే తీసుకున్నాము. సో అప్పుడు బాగా మ్యాచింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సింగిల్ హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ స్టిచ్ చేస్తున్నాయి. 2 హ్యాండ్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి చూడండి. ఇటు సైడ్ మ్యాంగోస్ కూడా ఇటు సైడ్ చూడండి, ఇటు లెఫ్ట్ సైడ్ లాగా డైరెక్షన్, ఇటు రైట్ సైడ్ డైరెక్షన్ ఇలాగా. ఎప్పుడు అలానే వేసుకోవాలి, మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా ఏ బ్లౌజ్ డిజైన్ అయినా. సో అప్పుడు హ్యాండ్స్ కూడా చూడడానికి కూడా బాగుంటుంది, ఒకే డైరెక్షన్లో వేసుకోకూడదు. సో ఈ థ్రెడ్స్ అన్నీ ట్రిమ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ కంప్లీట్ అయిపోయాక నీట్గా ట్రిమ్ చేస్తే లుక్ చూడండి ఎలా ఉందో. ఈ థ్రెడ్స్ని కట్ చేయడానికి డైరెక్ట్గా పెద్ద సిజర్తో కట్ చేయకూడదు, ఫ్యాబ్రిక్ కూడా చినిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఫ్యాబ్రిక్ నీట్గా ఉండాలంటే ఇలాంటి చిన్నగా సిజర్స్ ఉంటాయి ఈ థ్రెడ్స్ కట్ చేయడానికి. కంప్యూటర్ మిషన్స్ లేకపోతే అవైలబుల్ షాప్స్లో కూడా దొరుకుతాయి. ఇలా కర్వ్ షేప్లో ఉంటుంది సిజర్ అనేది. ఇలాంటి సిజర్స్తో ఈజీగా అనేది ట్రిమ్ చేసుకోవచ్చు, క్లాత్ కూడా డ్యామేజ్ అవ్వదు మనకు. చూడండి ఎంత ఈజీగా కటింగ్ అనేది అయిపోతుందో, ఇలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ హ్యాండ్స్ డిజైన్ కంప్లీట్ అయిపోయాక ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ కూడా చూసేయండి. మిషన్ స్టిచ్చింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉందో మీకు షేర్ చేస్తున్నాము. ఫస్ట్ మ్యాంగోస్, ఆ తర్వాత ఇలా మనం ఎలా సెలెక్ట్ చేస్తామో కలర్స్, అక్కడ ఎలా ప్లేస్లో ఏ థ్రెడ్ రావాలో అలా వేస్తే మంచి లుక్ అనేది వస్తుంది. మన శారీ తగ్గట్టు కలర్స్ వేసుకోవాలి. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ కంప్లీట్ అయిపోయింది ఈ శారీకి. చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది ఉందో. సేమ్ ఇలా మనకి శారీలో ఎలాంటి డీటెయిలింగ్ వస్తుందో అలాంటి డీటెయిలింగ్ బేస్ చేసి డిజైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ శారీలో మ్యాంగోస్ వచ్చింది కాబట్టి మ్యాంగోస్, ఇప్పటి వరకు మీరు చూసిన శారీస్ అన్నిట్లో మనకి ఎక్కువ ఎలాగా ఉంటాయో సేమ్ అలాంటి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఫినిషింగ్ కూడా చూడండి, థ్రెడ్స్ కానీ ఏవైనా మనం వాడే క్వాలిటీని బట్టే బ్లౌజ్ అనేది బాగుంటుంది, వర్క్ కానివ్వండి ఏదైనా. ఇంకా కుందన్స్ పెట్టిన తర్వాత ఇంకా లుక్ అనేది మారిపోతుంది. ఇంకా మగ్గం వర్క్వి కూడా 3 బ్లౌజెస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. ఆల్రెడీ ఉన్న శారీస్కి స్టిచ్ చేయించుకున్నారు. ఇక్కడ శారీ బోర్డర్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము. ఇది ఒక శారీ వర్క్ మళ్ళీ మీకు చూపిస్తాము, శారీస్కి చూపించడానికి ఇక్కడ షేర్ చేస్తున్నాము. గ్రీన్ కలర్లో మొత్తం మ్యాంగో డీటెయిలింగ్ వచ్చింది, ఇక్కడ మొత్తం లీఫ్ ప్యాటర్న్ టైప్లో. దీనికి ఈ బ్లౌజ్. నెక్స్ట్ గ్రీన్ అండ్ మెజెంతా కలర్, దీనికి డిజైన్ చేసాము. శారీలో ఉన్న బంచ్ని హ్యాండ్కి వేసామన్నమాట. మనం శారీలో వచ్చిన బుట్టిని హ్యాండ్కి బంచ్ లాగా వేసాము.
కుందన్ మెటీరియల్ అనేది యూస్ చేసాము. సో ఈ 3 బ్లౌజ్ డిజైన్స్ డీటెయిలింగ్గా ఇప్పుడు షేర్ చేస్తాము. ఫస్ట్ డిజైన్ చూడండి, మొత్తం కుందన్ వర్క్ వస్తుంది. శారీలో ఉన్న కలర్ కుందన్స్ తీసుకున్నాము. షైనింగ్ కూడా చూడండి కుందన్స్ ఎంత నీట్గా ఉన్నాయో. హ్యాండ్ బంచ్ కూడా ఇలా వచ్చింది శంఖం షేప్లో. సో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ డిజైన్ వస్తుంది, సింపుల్ వర్క్. నెక్స్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ చూడండి, శారీ కూడా సేమ్ గ్రీన్ అండ్ జెరీ కాంబినేషన్లో ఉంది. సో లైట్ షేడ్ గ్రీన్ తీసుకుని హాఫ్ పట్టు క్లాత్ పైన ఇలా డిజైన్ చేసాము. కింద నడుం దగ్గర పైపింగ్ వస్తుంది, ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి. జస్ట్ సింపుల్ వర్క్ బ్లౌజ్ డిజైన్స్ ఇవన్నీ. ఆల్రెడీ ఉన్న శారీస్ కాబట్టి ఎక్కువ పెట్టుకోకుండా ఇలా సింపుల్ మోడల్స్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. జస్ట్ మనకి బ్యాక్ సైడ్ బంచ్ లాగా వస్తుంది ఫ్లవర్, ఇదంతా లీఫ్ షేప్ లాగా వస్తుంది. ఈ మిడిల్ పార్ట్లో ఉన్న కుందన్ హైలైట్ దీనికి ఫ్లవర్కి. హ్యాండ్కి కూడా సేమ్ డిజైన్ వస్తుంది, ఫ్లవర్ డిజైన్. ఫ్లవర్కి 2 లీవ్స్ లాగా వస్తాయి కదా, సో అదే హ్యాండ్కి కూడా లీఫ్ టైప్లో ఇలాగ ఒక మోడల్ లాగా వస్తుంది హ్యాండ్కి. చూడండి 2 హ్యాండ్స్ డిజైన్ అనేది ఇలా ఉంటుంది లుక్ వైజ్గా. ఫ్రంట్ పార్ట్లో ఇలా పైపింగ్ సింపుల్ వర్క్, 1 సైడ్ పైపింగ్ 1 సైడ్ వర్క్. ఇప్పటి వరకు షేర్ చేసిన బ్లౌజ్ డిజైన్ కలెక్షన్ మీకు నచ్చాయని అనుకుంటున్నాము. ఇప్పుడు షేర్ చేసిన మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ మీకు పిక్చర్స్ యాడ్ చేస్తున్నాము. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజెస్ చేయండి. డైరెక్ట్గా షాప్ని విజిట్ చేసేవాలనుకున్నా ఒకసారి కాంటాక్ట్ అయ్యి విజిట్ చేయండి. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కామెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.